ఇటు చూస్తేనే మీ హామీల పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది, రేపు సీట్ల పరిస్థితి చూస్తే ఏ రకంగా ఉంటుందో తెలుస్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏదో జరగబోతుందనే ఊహాగానాలు పెద్ద ఎత్తున, అది నిజం జరుగుతుందా మరి తెలియదు, కానీ మొత్తానికైతే స్పెక్యులేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. ఇలాంటివి ఇంతకుముందు గతంలో చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాలు పరిపాలించింది కదా, ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా వెనుక గూడు పుటాన్ని జరుగుతుంది, నన్ను దించుతున్నారు, నన్ను ఏదో చేయబోతున్నారు, నేను ఒక బీద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను చెప్పుకుంటూ ఒక సింపతి గెయిన్ చేసుకునే విధంగా కనిపిస్తుంది. బీద రైతు కుటుంబం నుంచి వచ్చిండు, తుపాకీ పట్టుకొని తెలంగాణ వద్దను, తెలంగాణ కావాలన్నది పోయినోడు, ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ వెయిట్ చేస్తాం. బీద కుటుంబం నుంచి వస్తే నువ్వు చెప్పినంత నమ్మలా? ఏం చేస్తున్నావు? డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తలేవు, వాస్తవం కాదా? పైసలు లేకుండా రాజకీయం చేయగలుగుతావు నువ్వు? ఇక ఇవన్నీ వద్దు, దాని గురించి మాట్లాడు ఒక్క నిమిషం. రెండోది ఏమంటున్నాడు, మహిళలతోటి మాకు ఓట్లేస్తారు, మేము మళ్ళీ వస్తాం. అవునా? చేయని. మరి సామాజిక కోణంలో బీసీలు అంత ఎత్తారా మీకు? ఎన్ని సీట్లు ఇచ్చారు? 3 సీట్లు ఇచ్చారు, అంతే కదా. ఆ మూడిట్లో 2 ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే కదా, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆ ఒక్కడు ఇంకోటి బీసీ ఎక్కడ? మన తెలుగు రాష్ట్రాల్లో బీసీ అని వచ్చింది, కానీ అదే బయట రాష్ట్రంలో అది ఫార్వర్డ్ కమ్యూనిటీ, అది అత్యంత తక్కువ నంబర్ ఉన్నది, అంతే కదా. అదే మరి కాంగ్రెస్ 6 సీట్లు ఇచ్చింది, అన్ని కులాలకు అవకాశం కల్పించింది. బీసీలు మీకు ఎందుకు వేస్తారు? వేయరు. ఇదే పద్ధతిలో వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, గుర్తింపు కావాలి, గౌరవం కావాలి. ఇప్పటి వరకు మాకు అవకాశాలు అనేది ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది. 48 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్సీలకు ఇచ్చారు, సుదీర్ఘమైన బీసీలకు. అదేవిధంగా 5 రాజ్యసభ సీట్లు ఇచ్చారు. ఏనాడైనా ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ ఈ జాతీయ రాజకీయ పార్టీలు చేశాయా? కులగణన ఎప్పుడొచ్చింది? ఇప్పుడు అందరూ అంటున్నారు, ఈ అలయన్స్ తర్వాత వాళ్ళు వీళ్ళు అందరూ. నితీష్ చేశాడు మొన్న, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన జగన్ చేస్తున్నాడు, తర్వాత కర్ణాటకలో కొంత అయింది. కానీ దీనికంటే ముందు ఈ దేశంలో ముందు ఎవరు చేశారు? అధికారం వచ్చిన 3 నెలల్లో ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం చేయలే, ఒకే ఒక రోజు సర్వజనుల సర్వే, అదేమిటో సకల జనుల సర్వే చేయించిన చరిత్ర కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. ఎందుకు చేయాల్సింది? ఇప్పుడు మంచి ఆలోచనలు ఎప్పుడైనా ముందొస్తాయి, ముందు చూపుతోటి. అది బయటికి రావడానికి టైం పడుతున్నది. నేను అందుకే చెప్పాను, తెలంగాణ ఉద్యమం చరిత్ర, అందే స్వాతంత్ర పోరాటం ఉద్యమం, తర్వాత మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన వాళ్ళు చెడ్డోళ్ళని కాదు. ఇట్ టేక్స్ టైం, పొలిటికల్ ప్రెషర్స్, ప్రభావాలు ఉన్నాయి. అందుకే టెక్నికల్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ మరి ఎస్టీలకు 10% చేశాం కదా, అవకాశం ఉంటే. ఎస్టీలకు గ్రామ పంచాయతీలన్నీ చేశాం కదా. పౌడు భూముల సంగతి పరిష్కారం చేసే దాంట్లో ఈ రాష్ట్రమే ముందుంది కదా. ఇవి ఎక్కడ రావా? వాళ్ళు ఓట్లేరా? నీ పిచ్చి మాటలు, నిన్న మాట్లాడిన మాట ఈ మాట మాట్లాడి నీ పిచ్చి మాటలతోటి వాళ్ళు వేస్తారనుకొని తప్పుడు సమాచారం ఇస్తే ఎట్లా? ఏదో ఒక కార్యక్రమం మహిళలు చేసామంటే మహిళలతోటి వెళ్తాం, అబ్బో ఇప్పటిదాకా మహిళలు ఏనే లేదు వాళ్ళకు, అంటే వాళ్ళని అవమానించినట్టే కదా. అధికారం ఉన్నా కాదు, అధికారం 25% వచ్చింది. 25%లో మహిళలు అయ్యిందే 25 అయిందా? చెప్పండి. ఆర్ యూ నాట్ ఇన్సల్టింగ్ దెమ్? ఆర్ యూ నాట్ లుకింగ్ డౌన్ ఆన్ దెమ్? ఆర్ యూ నాట్ దీన్ని చేయట్లేదు, పరిహాసం చేయట్లేదు? అంటే ఇలా గెలుపుకు దోహదపడ్డారు. గెలుపుకు దోహదపడ్డది 1.8%. అయ్యో తెలియదా? అది రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో బయటపడుతుంది. ఏమున్నది? అదే జనం ఇంత తక్కువ సమయం లోపల ఎంత తేడా పడుతుందో మీరే చూద్దరు. కానీ ఎంత పడవచ్చు మీ అంచనా ప్రకారం? మెజారిటీ సీట్లకు బీఆర్ఎస్ గెలుస్తుంది అట్లా తప్పనిసరిగా. అంటే ఏం చూసి షాక్, ఇట్ విల్ బి ఏ షాక్ ఫర్ కాంగ్రెస్ డెఫినెట్లీ. ఆయనే ఉంటాడో పోతాడో, ఉండి ఎక్కడ పోతాడో, ఇవన్నీ ఊహాగానాలు. నేను చెప్తే పదే ఆయన బీజేపీకే పోతాడు, మరో ఏక్నాథ్ షిండే అనేది ఒకవైపు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాటను ఖండిస్తలేడు? అది ఖండించలేదు, వాళ్ళని అడగండి మీరు, పోనీయండి. కానీ ఆయనేమో బడేబాయి, ఈయన చోటేబాయి అయిపోయాడు. మరి ఆయన చెప్పిన వాటిలో ఏది చేయలేదు.
అంబానీ ఇది అదాని గురించి మాట్లాడితే ఈయన ఏం చేశాడో తెలుసు. రాహుల్ గాంధీ అదాని అంబానీ గురించి ఏం మాట్లాడాడు, ఈయనేం మాట్లాడాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ వీటి విషయాల మీద ఏం మాట్లాడాడు, ఈయనేం మాట్లాడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. అంటే పెట్టుబడులు పెట్టితే ఎవరికైనా ముందుకు వచ్చినా కూడా మేము ఎవరినైనా కూడా తీసుకోవడానికి సిద్ధమే. అవును అవును. ఆ విషయంలో ఒక విషయంలో తప్ప మిగతా విషయంలో మా పాలసీస్ అన్ని ఒకటే అని మాట్లాడింది కదా. రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని వాళ్ళంతలో వాళ్ళు ముందుకు వస్తే మేము ఎందుకు వద్దంటాము. ఇవన్నీ బాగా మాట్లాడతారులేండి. ఇది రాహుల్ గాంధీ వేరే మాట, ఈయన వేరే మాట. అందుకోసం అంటున్నారు. అంటే ఇప్పుడు ఆస్కారం ఇస్తున్నావు కదా రాహుల్ గాంధీ చెప్పిన దానికి వ్యతిరేకంగా. ఎందుకంటే మొన్న కూడా రాలేదా, వైలేట్ చేయలేదా, మేము దీన్ని కాపాడుతాము వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా. మన పార్లమెంట్ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఒక పార్టీ సింబల్ మీద గెలిచి వాళ్ళు కనుక ఫిరాయింపులకు పాల్పడితే సో వాళ్ళ మీద ఖచ్చితంగా బహిష్కరణ వేటు ఉండాలి. రాజ్యంలో అందరు కలిసి చేతులు ఎత్తేసిండ్రు. ఇక్కడనే అది అట్లా అన్నారు, ఇట్లా చేతులు ఎత్తేసిండ్రు. అంటే ఎవరిని ఫూల్ చేస్తారు? జనాలకు ఏం అర్థం చేసుకోరు. మేము ఏది చెప్తే కదా ఇంట్రానే, అదే బయటపడుతుంది. కానీ ఈ ఎలక్షన్ తర్వాత చాలా మంది పోతున్నట్టు కదా బీఆర్ఎస్ నుంచి పోతున్నారని మీకు ఎవరైనా చెప్పిందా? కాంగ్రెస్ వాళ్ళు అంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఓకే, రేవంత్ రెడ్డి చెప్తే ప్రచారం కాకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడితే ప్రచారం అవుతుంది. అది మీడియా టుడేస్. నువ్వు ముఖ్యమంత్రి దానిని తీసుకొని బదనాం చేయడానికి, అసత్యాలు చెప్పడానికి వాడుకునే వేదికగా మార్చేసి మాట్లాడితే దానికి ప్రూఫ్ ఎక్కడా అవుతుందా? ఏమన్నాడు? 104 మంది ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు ఇది చేయబోయినారు, కాలేదు, గివిళ్ళు ఏం చేస్తారు అని కేసీఆర్ అన్నాడు కదా. ఓకే వస్తారు, అయితేంది నీ ప్రజల మద్దతు 1.8%. ఇప్పుడు ఎంత ఉందో బయటపడుతుంది. నీకువే తెలివికలుడు, నువ్వే గొప్పోడివి. 5 బై ఎలక్షన్లు డిపాజిట్లు పోయినాయి. నీ పార్లమెంట్ సెక్షన్లో ఒక ఎమ్మెల్యే గెలిపించలేదు. నీ పార్లమెంటు పరిధి లోపల జిహెచ్ఎంసీలో 2 పర్యాయాలు అయితే ఒక్క సీటు కూడా, ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేనటువంటి నువ్వు మొన్న ఎన్నికల సమయంలో ఏదో ఆశపడి కొంతమంది వేసినంత మాత్రాన విర్రవీగి ఇదేదో అయిపోయింది, ఇక ఇంతకంటే ఇంకేం లేదు, నేనే గొప్ప అనుకున్నంత దౌర్భాగ్య పరిస్థితి రాజకీయాల్లో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందా, ప్రజలు బాగుపడుతుందా? చెప్పండి అమ్మా. ఒక్క పూట, ఒక్కరోజు ఎంతమందిని చూసాం? మచ్చలేని నాయకులు దేశంలో. ఏమైంది? తిరిగి వచ్చారా? 5 సంవత్సరాల తర్వాత వాజ్పేయి వచ్చాడా? ఎమర్జెన్సీ ఒక్క పదంతో ఇందిరాగాంధీ మొత్తం దేశంలో కోల్పోయింది కదా. అదే దేశ ప్రజలు మళ్ళీ 2.5 yearsలో మళ్ళీ ఆమె ఇచ్చారు కదా.